రాష్ట్రంలో ధార్మిక సంస్థలు ఏకమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో ధార్మిక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. ధార్మిక ఆధ్యాత్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు అయితే విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హిందుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, రాబోయే రోజుల్లో హిందుత్వాన్ని కాపాడుకోవడానికి, ధార్మిక సంస్థల్ని పరిరక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీరు తీసుకున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతుందో ఇందులో ప్రధానంగా మీరు చర్చించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతదేశం హిందూ దేశం అని, మరి అలాగే మరి అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికమైనటువంటి హిందూ మెజారిటీ ఉన్నటువంటి స్థలాలు అని చెప్పి మనం అందరూ కూడా వింటాం. అయితే మరి ఈ క్రమంలో ఈ మధ్యనే కాదు, అనాది కాలంగా కూడా మన ధర్మానికి ఏదైతే హిందుత్వానికి జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, దేవాలయాలపై దాడులు ఉన్నాయో, అలాగే దేవాలయ భూములు కబ్జా చేసుకోవడాలు కావచ్చు, ఈ రకమైనటువంటి ఆక్రమణ పరిస్థితులన్నీ కూడా మారాలి అని అంటే ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా పరిష్కారం జరిగేటువంటి ఒక వేదిక కావాలి. అది చట్టబద్ధత కలిగినటువంటి ఒక సంస్థ అయితే దానికి పూర్తి అధికారాలు ఉంటాయి కాబట్టి దాని రకంగా ఈ పరిష్కారాలు చేసుకోవాలనే ఆలోచనతో మరి ఈరోజు హిందూ సంఘాలు అందరూ కూడా నిర్ణయానికి ముక్త కంఠంతో అందరి తీర్మానం ఏమిటంటే, ఎలా అయితే పక్క మతాల వారికి కమిషన్లు ఎలా అయితే ఉన్నాయో వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి, ఈ సమస్యలన్నింటి కూడా చెప్పుకోవడానికి ఒక రకమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ రకంగానే హిందుత్వానికి కూడా, హిందూ ధర్మానికి కూడా హిందూ కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు ఇస్తే ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలన్నీ కూడా కాపాడినట్టు, అలాగే రేపు రాబోతున్నటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రతి పార్టీ వారు కూడా ఈ హిందూ కమిషన్ మేము చేస్తాం అని ప్రజలకు భరోసాను ఇవ్వగలిగితే హిందూ యొక్క ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ వెనకాతలు ఉంటుందని ఒక ఆలోచన చెప్తూ ప్రతి ఒక్క పార్టీ వారు కూడా దీన్ని ఆలోచనలో పెట్టుకొని ఈ హిందూ కమిషన్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఈరోజు అందరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు చెప్పండి, అంటే ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నా పేరు లలిత్ కుమార్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజున విశాఖపట్నంలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందో ఇందులో ముఖ్యంగా హిందూ డిక్లరేషన్కి సంబంధించిన డిమాండ్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో మొత్తం 5 అంశాలని మేము అనుకున్నాము. అందులో చట్టబద్ధమైన ఒక హిందూ కమిషన్ ఏర్పాటు, అదేవిధంగా హిందూ దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ఆ దేవాదాయ శాఖని ప్రభుత్వం తన కబంధ హస్తాల నుంచి విడిచిపెట్టేయాలని చెప్పేసి, రద్దు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మూడోది, దేవాదాయ శాఖ ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని పూర్తిగా హిందూ ధార్మిక ప్రచారానికి, ధర్మరక్షణ కొరకు, అదేవిధంగా గోరక్షణ, సంస్కృతి పరిరక్షణ, సంస్కృతం యొక్క పరిరక్షణ కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఇక నాలుగోది వచ్చేసి దేవాదాయ శాఖ నిధులతోటి అర్చక పురోహితుల యొక్క సంక్షేమాన్ని చూడాలి. ఇక ఐదవది వచ్చేసి ఈ దేవాదాయ శాఖ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు దాకా ఏదైతే ఆదాయ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఆస్తిపాస్తుల యొక్క అన్యాక్రాంతం, లేకపోతే కొనుగోలు వ్యవహారాలకు సంబంధించిన సమగ్రమైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ 5 డిమాండ్లని కూడా ఏవైతే ఉందో ఈ డిక్లరేషన్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో పెట్టాలనేది మా ప్రధానమైన డిమాండు. దీనికోసం అని చెప్పేసి ఈ రాజకీయ పార్టీల మెడలు వంచే ప్రక్రియలో ఉద్యమాన్ని కూడా దశల వారీగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. అందులో దేవాలయాల్లో హారతులు కావచ్చు, లేకపోతే గడప గడపకు హిందుత్వం, గుండె గుండెకు హిందుత్వం పేరుతోటి ప్రతి మనిషికి కూడా హిందుత్వం గురించి, లేకపోతే హిందూ డిక్లరేషన్కి సంబంధించిన ఆలోచనను వాళ్ళందరికీ చేర్చాలనేది ఒక కార్యాచరణ. దీంతో పాటుగా రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇదే వేదికగా మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మిమ్మల్ని బిచ్చమెత్తుకోవడానికి మేము ఇక్కడ లేము, హిందువులం. ఈ దేశపు మెజారిటీలైన మేము మా లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం మా డిమాండ్లను మీ ముందు పెట్టాం. ఇవన్నీ కూడా మీ సెక్యులరిజానికి ఎటువంటి ఇబ్బంది లేని కార్యక్రమాలు. ఇవి చేయడానికి కూడా మీరు వెనకాడారంటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా హిందూ ద్రోహుల కిందే గుర్తించబడతారు, ముద్రయబడతారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే మా డిమాండ్స్ ఏవైతే మేము చెప్పామో వాటిని మీరే మీ మేనిఫెస్టోలో పెట్టి మా హిందువుల మనోభావాన్ని గౌరవించాల్సిందిగా హెచ్చరిక చేస్తాం. మీరు చెప్పండి, అంటే మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్న డిమాండ్లన్నీ ఉన్నాయో వీటి కోసం ప్రత్యేకంగా ఏదైనా పోరాటాలు చేస్తారా, లేదు అంటే ఇదే విషయాన్ని నేరుగా రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఉదయం నుంచి జరిగినటువంటి సమావేశంలో ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలామంది మన ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన వారు, ధార్మిక సంస్థలకు సంబంధించిన వారు పాల్గొన్నారు. అంటే ఈ సమావేశం తాలూకా నిర్ణయాలు చూస్తూ ఉంటే రానున్న రోజులు హిందువులు అన్నట్టుగా అనిపించింది. ఒక మంచి చైతన్యాన్ని కూడా కలిగించింది. ఒక ఈ శంకారం ఏదైతే ఉందో, చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము.
ఇది మొత్తంగా చూసుకుంటే హిందూ పరిషత్తు, అదేవిధంగా ధార్మిక పరిషత్ సంస్థలు ఏవైతే ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా హిందుత్వాన్ని పరిరక్షించుకోవాలి, దేవాలయాలను పరిరక్షించుకోవాలి, అదేవిధంగా హిందువుల్ని ఒక తాటిపైకి తీసుకురావాలి, ఒకే వేదిక మీదకి వీళ్ళందరూ తీసుకురావాలంటే వీళ్ళ కోసం ప్రత్యేకంగా హిందూ పరిషత్ అనేది అయితే ఒక ఏర్పాటు చేయాలి. దాన్ని ఏర్పాటు చేసి దాంట్లో హిందుత్వాన్ని పరిరక్షించే చర్యలు తీసుకోవాలి, ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి హిందూ పరిషత్ ధార్మిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ఈరోజు చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకి తమ యొక్క డిమాండ్లు తెలియజేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే వీటిని మేనిఫెస్టోగా తీసుకుంటుందో వాళ్ళకే తమ మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి ధార్మిక సంస్థల ప్రతినిధులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖ.